ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ప్రక్రియలో భాగంగా 2002 ఓటర్ లిస్ట్ లో మీ పేరు గాని లేదా మీ ఫాదర్ ఆర్ మదర్ నేమ్ కానీ లేదా మీ గ్రాండ్ మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ నేమ్ కానీ వీళ్ళలో ఎవరి పేరు లేకుంటే ఏం చేయాలి? అండ్ అలాగే సేమ్ ఇదే పర్సన్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి 2014లో షిఫ్ట్ అయి తెలంగాణలో వీరికి కొత్త ఓటర్ ఐడి ఉన్నట్లయితే ఇప్పుడు వీళ్ళ పేరు కానీ వీళ్ళ పేరెంట్స్ నేమ్ కానీ ఎస్ఐఆర్ లిస్ట్ లో లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ ఇంటికి బిఏలో ఫారం ఇవ్వడానికి వస్తాడా లేదా అన్న సందేహాన్ని ఈ రోజు నేను క్లియర్ చేస్తాను. ఈ విషయంలో స్వయాన ఎలక్షన్ కమిషన్ చెప్పిన విషయం ఏంటంటే, ఒకవేళ 2003 వరకు ఉన్న ఓటర్ లిస్ట్ లో వీళ్ళ పేరెంట్స్ లో ఎవరి పేరు లేకున్నా సరే వీరికి 2003 నుంచి 2026 మధ్య ఓటర్ నమోదైంది కాబట్టి బిఏలో ద్వారా ఎన్యుమరేషన్ ఫామ్ వీరి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇది వీరికే కాదు, యాక్టివ్ ఓటర్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల వీళ్లకు రాలేని పరిస్థితి ఏర్పడితే ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ని వీళ్ళు ఆన్లైన్ లోను ఫిల్ చేసి సబ్మిట్ చేయవచ్చు. ఇప్పుడు వీరు ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ ఫిల్ చేసిన ఫామ్ తో జతగా ఈసీ ద్వారా నిర్ధారించిన 13 రకాల డాక్యుమెంట్స్ లో ఏవన్నా అటాచ్ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుందా అనే క్వశ్చన్ కి ఈసీ ద్వారా వచ్చిన ఆన్సర్ వీరికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఫిజికల్ లేదా ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ వన్స్ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అయినప్పుడు వీరికి ఒకవేళ ఈసీ నుంచి నోటీస్ వచ్చినప్పుడు మాత్రమే ఎస్ఐఆర్ లో తెలిపిన 13 రకాల డాక్యుమెంట్స్ లో ఏవన్నా 2 ప్రూఫ్ డాక్యుమెంట్స్ ని వారు మీతో కమ్యూనికేట్ చేసి చెప్పిన తేదీ రోజు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అంతేకాని ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేసేటప్పుడు బిఏలోకి ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ 2003 నుంచి 2026 వరకు అసలు ఓటర్ లిస్ట్ లోనే మీ పేరు లేకుంటే లేదా మీరు అప్లై చేసిన అనివార్య కారణాల వల్ల మీ పేరు లేకుంటే ఇలాంటి సందర్భంలో బిఏలో మీ ఇంటికి రాడు. అలాగే ఆన్లైన్ లోను ఎన్యుమరేషన్ ఫామ్ ని మీరు సబ్మిట్ చేయలేరు. ఇలాంటి సందర్భంలో వీరు ఫామ్ 6 న్యూ ఓటర్ ఐడి కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఫామ్ 6 న్యూ ఓటర్ ఐడికి అప్లై చేసినట్లయితే ఎస్ఐఆర్ 2026 ఫైనల్ ఓటర్ లిస్ట్ రావడానికి సమయం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఎలక్షన్ లిస్ట్ లో వీరి నేమ్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో జరిగే ఎలక్షన్ లో మాత్రం వీరి పేరు తప్పకుండా లిస్ట్ లో వస్తుంది. కాబట్టి మీరు ఫామ్ 6 ని మర్చిపోకుండా సబ్మిట్ చేయండి. దీనిని ఫిల్ చేయడానికి కేవలం మీ ఆధార్ ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 2003 కన్నా ముందు మీ నేమ్ లేకున్నా మీ దగ్గరికి ఎన్యుమరేషన్ ఫామ్ వస్తుంది. మీరు తప్పకుండా ఫిల్ చేసి ఇవ్వండి. ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఈసీ నుంచి వచ్చే నోటీస్ తర్వాత మీకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ నేమ్ 2026 ఫైనల్ లిస్ట్ లో యాడ్ అవుతుంది. సో ఇది ఇవాల్టి టాపిక్ లో ఎస్ఐఆర్ గురించిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి డౌట్స్ మీకు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. జై హింద్.